హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ సుమన్ మాస్టర్. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, ఏపీ మెగా డిఎస్సి పీజీటీ అని చెప్పి నేను మెన్షన్ చేశాను. అయితే ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సి ట్రెండింగ్లో ఉంది కాబట్టి థంబ్నెయిల్ అలా పెట్టాను అంతే. కాకపోతే మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన, తెలంగాణ రాష్ట్రానికి చెందిన, అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి మీరు చెందిన వారైనప్పటికీ కూడా తెలుగు సబ్జెక్టుతో వివిధ పోటీ పరీక్షలకి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణ ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. మీరు ఇప్పుడు గోల్కొండ, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? గోల్కొండ నవాబుల కాలం బట్టి సాహిత్య పోషణ సాంస్కృతిక వికాసం. ఏం గోల్కొండ నవాబుల చరిత్ర మీ తెలంగాణకు లేదా? మీ తెలంగాణలో ఈ కంటెంట్ రాకూడదా? అసలు తెలంగాణ భూభాగంలోనే గోల్కొండ అనేది ఉంది, హైదరాబాద్లో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ అభ్యర్థులకి ఇక్కడ నుంచి బిట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి సాహిత్యంకి ఇది తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్, ఇటువంటి హద్దులు అనేవి ఏమీ లేవు. ఇది నేను మన ఛానల్ ప్రారంభించినప్పటి నుంచి ఈ మాట పదే పదే చెబుతూ వస్తున్నాను. కాబట్టి మీరు ఒక ఆంధ్రప్రదేశ్ వారికే క్లాసు చెబుతున్నారు, లేదా తెలంగాణ వాళ్ళకే క్లాసు చెబుతున్నారు, ఈ వేరియేషన్, ఈ పార్షియాలిటీ అనేది పక్కన పెట్టి ఈ కంటెంట్ అందరికీ ఉపయోగకరమే అన్న విషయం గ్రహిస్తే చాలు. సరే, ఇప్పుడు మనం ఇంతకుముందు గోల్కొండ నవాబుల కాలం నాటి సాహిత్య పోషణ అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటూ కందుకూరు రుద్రకవి వరకు మనం చెప్పుకోవడం జరిగింది. కందుకూరి రుద్రకవి గురించి చెప్పుకున్నాం. వీడియోలు చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఏపీ మెగా డిఎస్సి 2024-25 అని ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీకు దొరికిపోతాయి. ఇకపోతే ఈ వీడియోలో మనం మొదటగా అద్దంకి గంగాధర్ కవి గురించి మనం మాట్లాడదాం. అద్దంకి గంగాధర్ కవి అద్దంకి గంగాధర కవి గురించి మనం ఇప్పుడు మొదటగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అద్దంకి గంగాధర కవి గురించి మనం ఇప్పుడు ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఆయన జీవించిన కాలం, అద్దంకి గంగాధర కవి యొక్క నివాసం, అద్దంకి గంగాధర కవి యొక్క గురువు, అతడు రచించినటువంటి రచన, ఆ గ్రంథం యొక్క వివరాలు, అందులో భాగంగా గ్రంథం పేరు, గ్రంథంలోని ఆశ్వాసముల సంఖ్య, ఆ గ్రంథం యొక్క కృతిపతి, ఆ గ్రంథం దానికి మాతృక అయినటువంటి గ్రంథం ఏది, మరి ఇందులో రాయబారిగా ఎవరు వ్యవహరించారు, ఈ గ్రంథంలో అంటే ఈ రచనలో ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, ఈ వివరాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇకపోతే అద్దంకి గంగాధర్ కవి, ఇతని యొక్క కాలం 16వ శతాబ్దం. 16వ శతాబ్దం. అద్దంకి గంగాధర్ కవి యొక్క కాలం ఏదండి? 16వ శతాబ్దం. ఇతడు గోలుకొండ నివాసి. అద్దంకి గంగాధరుడు గోలుకొండ నివాసి. మరి గురువు పేరు కేదార గురుడు. అద్దంకి గంగాధర కవి యొక్క గురువు పేరు కేదార గురుడు. అద్దంకి గంగాధర కవి రచించినటువంటి రచన
తపతి సంవర్ణోపాఖ్యానం. అద్దంకి గంగాధర్ కవి రచించినటువంటి రచన ఏదండి? తపతి సంవర్ణోపాఖ్యానం. ఈ తపతి సంవర్ణోపాఖ్యానం అన్నటువంటి ఈ గ్రంథం యొక్క వివరాల గురించి మనం పరిశీలన చేస్తే, అదే గ్రంథం యొక్క పేరు, అద్దంకి గంగాధర్ కవి రచించినటువంటి ఈ గ్రంథం యొక్క పేరు ఏంటండి? తపతి సంవర్ణోపాఖ్యానం అన్నటువంటి ఈ గ్రంథంని అద్దంకి గంగాధర్ కవి రచించడం జరిగింది. మరి ఇందులోని ఈ అద్దంకి గంగాధర్ కవి రచించినటువంటి తపతి సంవర్ణోపాఖ్యానం అన్న గ్రంథంలోని ఆశ్వాసముల సంఖ్య మీద బిట్టు వచ్చింది అనుకుందాం. ఇక్కడ జవాబుగా 5 ఆశ్వాసములు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తపతి సంవర్ణోపాఖ్యానం అనేది అద్దంకి గంగాధర్ కవి రచించినటువంటి 5 ఆశ్వాసముల శృంగారభరితమైనటువంటి ప్రబంధం. ఇందులో ఉన్నటువంటి ప్రధాన రసము శృంగారం. అసలు ప్రబంధము అంటేనే అందులో ఉన్నటువంటి ప్రధాన రసం శృంగారం. ప్రబంధాల యొక్క ప్రధాన రసం ఏంటండి? శృంగారం. కాబట్టి తపతి సంవర్ణోపాఖ్యానం ఇది 5 ఆశ్వాసముల శృంగార కావ్యం. ఇకపోతే కృతిపతి. కృతి అంటే రచన, కృతికర్త అంటే ఆ రచన చేసినవారు. కృతిపతి లేదా కృతిభర్త. కృతిపతినే కృతిభర్త అని కూడా అంటారు. అంటే ఆ గ్రంథంని అంకితం తీసుకున్నవారు. గ్రంథం ఎవరైతే అంకితం తీసుకుంటారో, అంటే ఒక కృతిని ఎవరైతే అంకితం తీసుకుంటారో వారు కృతిభర్త లేదా కృతికర్త. అదే కృతిపతి. కృతికర్త అంటే ఆ రచన చేసినవారు. సరే, ఇప్పుడు తపతి సంవర్ణ ఉపాఖ్యానం ఎవరు రచించారు? అద్దంకి గంగాధరుడు. కాబట్టి ఇక్కడ కృతికర్త అద్దంకి గంగాధరుడు. ఈ అద్దంకి గంగాధర్ కవి తపతి సంవర్ణోపాఖ్యానం అన్నటువంటి కృతిని ఎవరికి అంకితం చేశాడు? ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం చేశాడు. ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం చేశాడు. కాబట్టి ఇక్కడ కృతిపతి లేదా కృతిభర్త ఎవరవుతారు? ఇబ్రహీం కుతుబ్ షా అవుతాడు. ఇంకొక విషయం తెలుసా? ఏ విధంగా ఒక ముస్లిం సర్దారుకి, ఒక ఇస్లాం మతంలో ఉన్నటువంటి సర్దారునకు అంకితం ఇవ్వబడినటువంటి మొట్టమొదటి గ్రంథము తపతి సంవర్ణోపాఖ్యానం. ఓకే, ఒక ముస్లిం ప్రభువుకి లేదా ఒక ఇస్లాం ప్రభువుకి, ఒక ముస్లిం సర్దారునకు అంకితం ఇవ్వబడినటువంటి మొట్టమొదటి గ్రంథము క్రింది వాటిలో ఏది? మొట్టమొదటి తెలుగు గ్రంథం ఏది అని బిట్టు వస్తే అద్దంకి గంగాధరుని యొక్క తపతి సంవర్ణోపాఖ్యానం అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే కృతిపతి అయిపోయింది. మూలం. మరి ఈ తపతి సంవర్ణోపాఖ్యానము దీనికి మూలం అంటే ఇది ఈ తపతి సంవర్ణోపాఖ్యానం అన్నటువంటి ఈ ప్రబంధ కావ్యానికి మూల గ్రంథం ఏది అన్నది చూస్తే నన్నయ మహాభారతం ఏదైతే ఉందో, నన్నయ భారతంలోని ఆది పర్వము, నన్నయ భారతంలోని ఆది పర్వము. ఓకే,
నన్నయ భారతంలో ఉన్నటువంటి ఆది పర్వం ఏదైతే ఉందో ఈ ఆది పర్వం నుంచి ఇది తపతి సంవర్ణోపాఖ్యానం అనేటటువంటి ఈ కథని తీసుకొని 5 ఆశ్వాసముల శృంగార ప్రబంధంని అద్దంకి గంగాధర కవి రచించడం జరిగింది. ఇకపోతే ఇందులో రాయబారి చిలుక, ఇందులో తపతి మరియు సంవర్ణుల మధ్య రాయబారం నడిపిన వారు ఎవరు అని బిట్టు వస్తే చిలుక అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇబ్రహీం కుతుబ్ షాకి ఉన్న బిరుదు ఏంటండి? మల్కిబ రాముడు. ఇబ్రహీం కుతుబ్ షాకి ఉన్నటువంటి బిరుదు మల్కిబ రాముడు. మల్కిబ రాముడుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ముస్లిం ప్రభువు ఇబ్రహీం కుతుబ్ షా. అయితే ఈ విధంగా ఇబ్రహీం కుతుబ్ షాని మల్కిబ రాముడు అని మొట్టమొదటిసారిగా ప్రస్తావించినటువంటి కవి అద్దంకి గంగాధర కవి. ఈ అద్దంకి గంగాధర కవి తపతి సంవర్ణోపాఖ్యానము అనేటటువంటి తన కృతినందు ఇబ్రహీం కుతుబ్ షాని మల్కిబ రాముడుగా పేర్కోవడం జరిగింది. బిట్టు మీకు రావచ్చు. దీనికి మీకు రెఫరెన్స్ కావాలి అనుకుంటే జి నాగయ్య గారు రచించినటువంటి తెలుగు సాహిత్య సమీక్ష 2వ సంపుటము పుస్తకంని మీరు చూడొచ్చు. జి నాగయ్య గారు రచించినటువంటి ఈ తెలుగు సాహిత్య సమీక్ష 2వ సంపుటి అన్న గ్రంథం నుంచి నేను దీన్ని మీకు అందించడం జరిగింది. ఇక్కడ నన్నయ మహాభారతం ఓకే, ఇది అయిపోయింది. అయితే తపతి సంవర్ణోపాఖ్యానము అనేటటువంటి ఈ ప్రబంధ కావ్యమునందు ఇబ్రహీం కుతుబ్ షాని మొట్టమొదటిసారిగా అద్దంకి గంగాధర కవి మల్కిబ రాముడు అని పేర్కోవడం జరిగింది. ఈ విధంగా ఇబ్రహీం కుతుబ్ షాని మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది ఈ గ్రంథములో ఈ కవి. ఇది చూసుకోండి. ఇకపోతే ఇందులోని ప్రధాన వృత్తాంతము మరి ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, ఏంటని? ఇక్కడ తపతి సంవర్ణుల మధ్య చిలుక రాయబారం నడిపింది అని చెప్పుకున్నాం కదా. ఇందులో ప్రధాన ఇతివృత్తం ఏంటి? తపతి సంవర్ణ ఉపాఖ్యానంలో ఉన్నటువంటి ప్రధాన ఇతివృత్తం ఏంటి? ఇక్కడ సూర్యుని యొక్క పుత్రిక తపతి. ఈమె సూర్యపుత్రిక. సూర్యుని యొక్క పుత్రిక తపతి. సూర్యపుత్రిక తపతికి అప్పజెల్లెలు. ఈమెకు అక్క సావిత్రి. తపతికి అక్క ఎవరండి? సావిత్రి. తపతి అంటే సావిత్రి మరియు తపతి ఈ ఇరువురు అక్కా చెల్లెళ్ళు. సావిత్రి తర్వాత తపతి సావిత్రికి చెల్లెలు అవుతుంది. అయితే ఇక్కడ సూర్యపుత్రిక తపతి సావిత్రికి చెల్లెలు. ఈమె తపస్సు చేయడం వల్ల అంటే 3 లోకాలకు ముల్లోకాలు ప్రతిధ్వనించేలా ఘోరమైన తపస్సు చేసి ఈమె తపతి అన్న పేరుని సార్థకం చేసుకుంటుంది. అయితే ఈమె చక్కని సౌందర్యవతి, రూపవతి. మరి సూర్యపుత్రిక కదా, సూర్యునికి ఎంత తేజస్సు అయితే ఉంటుందో అటువంటి తేజస్సుతో సుగుణాల రాశి రూపవతి అయినటువంటి అత్యంత పెద్ద అందగత్తే ఈ తపతి. ఈమెను చూడంతే ఒకరోజు ఈ సంవర్ణుడు తపతి సంవర్ణుడు
ఈ ఇరువురి మధ్య ఇక్కడ లవ్ స్టోరీ నడుస్తుంది. ఈ ఇరువురు తపతి సంవర్ణుల మధ్య లవ్ స్టోరీ అనేది నడుస్తుంది. తపతి సూర్యపుత్రిక. మరి సంవర్ణుడు ఎవరు? ఇతడు సంవర్ణుడు సూర్యారాధకుడు. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే సూర్యాసనాలు వేసుకుంటూ సూర్యుణ్ణి అనేక విధాలుగా ఆరాధిస్తూ ఉంటాడు. సూర్యుని యొక్క భక్తుడు. అయితే అనుకోకుండా ఒకానొక రోజు సంవర్ణుడు, సరే ఇంతకీ సంవర్ణుడి యొక్క వంశవృత్తాంతము పురువంశంలోని రుక్షుని కుమారుడు. పురువంశంలో రుక్షుడు పురువంశానికి చెందినటువంటి రుక్షుడు కుమారుడు సంవర్ణుడు. సూర్యుని పుత్రిక తపతి, రుక్షుని కుమారుడు సంవర్ణుడు. ఈ వీరిది పురువంశం, సంవర్ణుడిది పురువంశం. సంవర్ణుడి తండ్రి రుక్షుడు. ఇక్కడ తపతి సూర్యపుత్రిక. ఇది. అయితే ఒకరోజు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళి ఇక్కడ ఎక్కడికి వెళ్తాడు? వేటకి, అరణ్యంలోకి. సంవర్ణుడు వేటకి వెళ్తాడు అరణ్యంలోకి. అక్కడ ఈ సూర్యపుత్రిక అయినటువంటి తపతిని మొదటిసారి చూస్తాడు. మొదటిసారి తపతిని చూసినప్పుడు ఆమె యొక్క అందంకి పరవశుడు అయిపోయి వెంటనే నిన్ను ఇక్కడే గంధర్వ వివాహం చేసుకుంటాను అని చెప్పి ప్రాధేయపడతాడు. ఇంకా ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి చలించిపోయి ఇంకా ఇతడు మనోవ్యాధికి లోనవుతాడు. ఇంకా సెన్స్లెస్గా పడుంటే తపతి వచ్చి ఇతడికి పరిచర్యలు చేస్తుంది. పరిచర్యలు చేసిన తర్వాత, ప్రభువు మీరెవరు, ఏంటి, ఎందుకు ఇలాగా అనారోగ్యంతో ఈ అరణ్యంలో ఒంటరిగా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు తాను చెబుతాడు, నీ రూపం, నీ లావణ్యం వాటిని చూసిన తర్వాత నీ మీద మోహం అనేది నాకు పెరిగింది, ప్రేమ ఎక్కువ అయ్యింది. నువ్వు లేకపోతే నేను ఇక బ్రతకలేను, నేను చనిపోతాను. నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నిన్ను సేవించుకునే భాగ్యం నాకు ప్రసాదించు. ఇప్పుడే మనం గంధర్వ వివాహం చేసుకుందాం అని చెప్పి సంవర్ణుడు తపతిని అడిగితే తపతి ఏమంటుంది? ప్రభు, మీరు చూస్తూ ఉంటే ఒక మంచి కులీన వంశానికి చెందిన వారులా ఉన్నారు, ఒక మహారాజులా ఉన్నారు. మీలో వీరత్వం ఉంది, కులీన వంశం చెందినవారు, చక్కని సౌందర్యం మీలో కూడా ఉంది, మీరు కూడా ఉన్నతమైనటువంటి లక్షణాలతో ఉన్నారు. కాబట్టి మరి ఇన్ని లక్షణాలు మీలో ఉన్నాయి కాబట్టి మా తండ్రి సూర్యుణ్ణి మీరు ఒకసారి అడగండి. అడిగి సూర్యదేవుల వారిని అడిగి అతని అనుమతితో మీరు నన్ను వివాహం చేసుకోండి. ఇలా గంధర్వ వివాహం నేను మీకు చేసుకోలేను. మా తండ్రి గారు తప్పనిసరిగా మీ యొక్క ప్రేమని అంగీకరిస్తారు. ఎందుగురించంటే మీ యొక్క కుటుంబ విషయంలో కానీ మీ విషయంలో కానీ ఎటువంటి లోపాలు లేవు కాబట్టి మీకు తప్పనిసరిగా నన్ను ఇచ్చి వివాహం చేస్తారు. కాబట్టి మా తండ్రి గారిని వెళ్ళి అడగండి, ఇంకా మా తండ్రి గారు బతికే ఉన్నారు కదా అని చెప్పి ఆమె సంవర్ణుడితో పలుకుతుంది. అప్పుడు సంవర్ణుడు తన యొక్క గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క సహాయంతో సూర్యుని వద్దకు వెళ్ళి సూర్యుడిని ఒప్పించి తన యొక్క పుత్రిక అయినటువంటి తపతిని వివాహం చేసుకుంటాడు. ఇది ఎక్కడేంటంటే తపతి సంవర్ణ ఉపాఖ్యానం అన్నటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఇతివృత్తం. సంవర్ణుడు అను రాజు సూర్యుని పుత్రిక తపతిని వలపించుకొని వివాహమాడిన వృత్తాంతము ఇందులోని ప్రధాన వృత్తాంతం. తపతి సంవర్ణోపాఖ్యానంని వసుచరిత్రతో తపతి సంవర్ణోపాఖ్యానంని వసుచరిత్రతో పోల్చిన వారు ఎవరు అని బిట్ అనేది రావచ్చు. దీనికి జవాబు
కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు తపతీ సంవర్ణోపాఖ్యానాన్ని వసు చరిత్రతో పోల్చారు. ఇదొక బిట్టు. శృంగారభరితమైనటువంటి కల్పనాత్మకమైనటువంటి వర్ణనలలో వసు చరిత్రతో తపతీ సంవర్ణ ఉపాఖ్యానాన్ని పోల్చిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు. చూడండి, తపతీ సంవర్ణము సరసమైనదై మంచి కల్పనలు కలిగి దాదాపుగా వసు చరిత్రను బోలి వరలుచున్నది. మీకు బిట్ అనేది ఇలా రావచ్చు. తపతీ సంవర్ణము సరసమైనదై మంచి కల్పనలు కలిగి దాదాపుగా వసు చరిత్రను పోలి వరలుచున్నది అని పలికిన వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే కందుకూరి వీరేశలింగం పంతులు అని జవాబు గుర్తిస్తారు. కాబట్టి ఇవన్నీ కాకుండా సింపుల్గా తపతీ సంవర్ణోపాఖ్యానాన్ని వసు చరిత్రతో కందుకూరి వారు సరిపోల్చారు అని మనం జవాబు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడితో మనం అద్దంకి గంగాధర్ కవి మరియు అతని యొక్క రచన అయినటువంటి తపతీ సంవర్ణోపాఖ్యానము వాటికి సంబంధించినటువంటి వివరాలని ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. దీని తర్వాత అద్దంకి గంగాధర్ కవి తపతీ సంవర్ణోపాఖ్యానం తర్వాత ఇప్పుడు పొన్నగంటి తెలగనార్యుడు రచించినటువంటి యయాతి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనము అద్దంకి గంగాధర్ కవి గురించి చెప్పుకున్నాం. దాని తరువాతి కవి పొన్నకంటి తెలగనార్యుడు అని చెప్పి అంటారు. పొన్నకంటి తెలగన. ఇతడు జీవించిన కాలం 1520 నుంచి 1580. క్రీస్తు శకం 1520 నుంచి 1580 ఈ కాలానికి చెందినవాడు. అంటే 16వ శతాబ్దపు కవి. కాలమైంది కదా. ఇప్పుడు నివాసం. పొన్నకంటి తెలగన యొక్క నివాసం పొట్ల చెరువు. ఇది సంగారెడ్డి ప్రాంతంలో ఉంది. అంటే మెదక్ జిల్లా. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తే పటాన్ చెరువు, హైదరాబాద్లోని పటాన్ చెరువు మెదక్ జిల్లాలోకి వస్తుంది. ఆ పటాన్ చెరువే ఇక్కడ పొట్ల చెరువు. ఈ పటాన్ చెరువు లేదా పొట్ల చెరువు ఈ పొన్నకంటి తెలగన యొక్క నివాసం. ఈ ప్రాంతానికి చెందినవాడు. ఇకపోతే ఇతడు రచించినటువంటి రచన యయాతి చరిత్ర. పొన్నకంటి తెలగన రచించినటువంటి రచన ఏదండి? యయాతి చరిత్ర. దీని యొక్క ప్రత్యేకత ఏంటి మీకు అందరూ తెలుసు. యయాతి చరిత్ర యొక్క ప్రత్యేకత తొలి తెలుగు కావ్యము. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి తెలుగు కావ్యము యయాతి చరిత్ర. ఇది మీకు తెలుసు. ఇకపోతే మరి ఈ యయాతి చరిత్ర అనేటటువంటి ఈ చరిత్ర యొక్క వివరాల్ని, ఈ గ్రంథం యొక్క వివరాల్ని మనం పరిశీలన చేస్తే యయాతి చరిత్ర అనేది మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యము కదా. దీని యొక్క ప్రత్యేకత ఏంటండి? మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యము. యయాతి చరిత్ర అనేది మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యము. మరి గ్రంథం పేరు
యయాతి చరిత్ర. ఈ యయాతి చరిత్ర అన్నటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్వాసముల సంఖ్య ఇది, ఇందులో కూడా 5 ఆశ్వాసములు కలవు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి తపతీ సంవర్ణోపాఖ్యానంలో కూడా 5 ఆశ్వాసములు ఉన్నాయి. ఇందులో కూడా 5 ఆశ్వాసములు ఉన్నాయి. ఇది కూడా శృంగార ప్రబంధమే. యయాతి చరిత్ర మొట్టమొదటి అచ్చ తెనుగు కావ్యము క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే పొన్నగంటి తెలగన రచించినటువంటి యయాతి చరిత్ర అని గుర్తిస్తారు. మరి కృతిపతి ఎవరు? కృతిపతి ఎవరండి? అమీన్ ఖాన్. అమీన్ ఖాన్. అమీన్ ఖాన్. ఈ అమీన్ ఖాన్ అనేటటువంటి వాడెవడు? ఎవరైనా ఇది అమీన్ ఖాన్ ఇబ్రహీం కుతుబ్ షాకి, ఇబ్రహీం కుతుబ్ షాకు సామంతరాజు, సామంతరాజు ఇబ్రహీం కుతుబ్ షాకి సామంతరాజు. మరి ఈ గ్రంథం ఎక్కడి నుంచి గ్రహింపబడినది అంటే, యయాతి చరిత్ర అన్నటువంటి ఈ గ్రంథానికి మూల గ్రంథం ఏది అనేది పరిశీలన చేస్తే, దీనికి మూల గ్రంథము నన్నయ మహాభారతం, నన్నయ భారతం. ఇందులోని ఆది పర్వములోని తృతీయ శ్వాసము. నన్నయ భారతంలోని ఆది పర్వములోని తృతీయ శ్వాసం నుంచి ఈ యయాతి చరిత్ర అన్న ఈ గ్రంథం అనేది పుట్టింది. లేకపోతే ఇందులోని ఇతివృత్తం ఏంటి? ఇందులో ఈ యయాతి చరిత్ర అన్నటువంటి ఈ గ్రంథంలోని ఇతివృత్తం ఏంటి? యయాతి అన్న మహారాజు, యయాతి ఇతడు దేవయాని మరియు శర్మిష్ఠ ఈ ఇరువురిని వివాహం చేసుకోవటమే ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం. యయాతి మహారాజు దేవయానిని మరియు శర్మిష్ఠని వివాహం చేసుకోవడమే ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం. ఎందుకు దేవయాని ఎవరు, శర్మిష్ఠ ఎవరు? ఎడ రాక్షసరాజు చూడండి, రాక్షసరాజు, రాక్షస గురువు ఇద్దరు కూడా రాక్షస జాతికి చెందిన వారే. రాక్షస జాతికి చెందినటువంటి రాక్షస రాజు, ఇక్కడ రాక్షస గురువు. రాక్షస గురువు ఎవరు మనకు తెలుసు. రాక్షస గురువు శుక్రాచార్యుడు. రాక్షసులకు గురువు ఎవరండి? శుక్రాచార్యుడు. మనము బలిచక్రవర్తి కథలో వింటాం. వామనుడికి 3 అడుగుల నేల బలిచక్రవర్తి దానంగా ఇస్తున్నప్పుడు బలిచక్రవర్తితో వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదు, అతడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, అతడికి 3 అడుగుల నేలని దానం చెయ్యవద్దు అని చెప్పి శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని వారిస్తాడు. అతడే రాక్షసుల గురువు. మరి దేవతల గురువు బృహస్పతి, అది వేరే విషయం, పక్కన పెట్టండి. అయితే రాక్షస గురువు శుక్రాచార్యుడు, శుక్రాచార్యుడి యొక్క కుమార్తె దేవయాని, శుక్రాచార్యుడి యొక్క కుమార్తె దేవయాని. మరి రాక్షస రాజు వృషపర్వుడు, వృషపర్వుడి యొక్క కుమార్తె శర్మిష్ఠ, వృషపర్వుడి యొక్క కుమార్తె శర్మిష్ఠ. ఈ శర్మిష్ఠ చూడండి, రాక్షసరాజు వృషపర్వుడు, వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ, రాక్షస గురువు శుక్రాచార్యుడు, శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని. ఈ దేవయానికి ఒక చిలకెత్తి ఉంటుంది, ఆమె పేరు ఘూర్ణిక. దేవయానికి వెనక ఉన్నటువంటి చిలకెత్తి పేరు ఘూర్ణిక. అంటే ఇక్కడ ఒకరోజు యయాతి
వేటకు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళేటప్పుడు అడవిలో ఒంటరిగా సంచరిస్తున్నప్పుడు ఇక్కడ జాబాలి 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 అనేటటువంటి ఒక మహర్షి ఈయన వద్దకు యయాతి చేరుకుంటాడు. చేరుకున్నప్పుడు అంటే దారి తప్పి అలాగ వెళ్ళి జాబాలి అన్న ముని ఆశ్రమంకి చేరుకుంటాడు. ఎవరు? యయాతి మహారాజు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇతడు ఈ జాబాలి అతడికి రామాయణము అన్న కథను చెబుతాడు. యయాతి మహారాజుకి రామాయణం. జాబాలి అనేటటువంటి మహర్షి ఇక్కడ యయాతి మహారాజుకి రామాయణం అనేటటువంటి కథని చెప్పి, నాయన నువ్వు అరణ్యంలో ఒంటరిగా తిరగకు, అది నీ ప్రాణానికి చాలా ప్రమాదం, ఇంకెప్పుడు కూడా ఇలాగ ఒంటరిగా అరణ్యాల్లో సంచరించుకో అని చెప్పి హితోపదేశం చెప్పి పంపించేస్తాడు. తిరుగు ప్రయాణంలో యయాతి మహారాజు తన నగరానికి వెళ్తూ ఉండగా అదే అడవిలో ఒక చోట దప్పిక కొని అంటే దాహం వేస్తుంది అని చెప్పి ఒక బావి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ బావిలో ఇక్కడ ఈ దేవయాని ఉంటుంది. దేవయాని ఎవరు? శుక్రాచార్య యొక్క కుమార్తె దేవయాని ఉంటుంది. బావిలో తనెందుకు ఉంది అని చెప్పి చెలికత్తి అయినటువంటి గూర్నికని అడుగుతాడు. గూర్నిక వృత్తాంతం చెబుతుంది. ఇది దేవయాని మరియు శర్మిష్ఠ ఇద్దరు కూడా స్నేహితులు, ప్రాణ స్నేహితులు. ఒకరోజు అంటే జలకాలాటకు మేము వచ్చాము. జలకాలాటకు మేము వచ్చినప్పుడు ఈ జలకాలు ఆడుతూ ఉండగా ఈ వలువలన్నీ కూడా ఒక గట్టున, చెరువు గట్టున ఉన్నప్పుడు అవి ఎగిరిపోయాయి. ఎగిరిపోతూ ఉన్నప్పుడు గాలికి ఎగిరిపోవడంతో సో ఈ చెలికత్తెలు తర్వాత ఈ దావయాని శర్మిష్ఠ వీళ్ళు ఒకరి వస్త్రాలు ఒకరు అంటే మానంని రక్షించుకునేందుకు ఏదో ఒకటి దొరికిన వస్త్రంని కట్టుకోసాగారు. అప్పుడు పొరపాటున శర్మిష్ఠ యొక్క వలువని దేవయాని కట్టుకున్నది. నా వలువనే నువ్వు కట్టుకుంటావా? నేను మహారాజు రాక్షసరాజు కుమార్తెని, వృషపర్వుడి యొక్క కుమార్తెని, నా యొక్క వలువనే నువ్వు కట్టుకుంటావా? నీకు అంత ధైర్యం అని చెప్పి శర్మిష్ఠ దేవయానితో కలహం పెట్టుకొని దేవయానిని ఆ బావిలో నెట్టి తను రాజ్యానికి వెళ్ళిపోతుంది అని ఈ ఇతివృత్తంని గూర్నిక అన్న చిలకత్తె యయాతి మహారాజుకు చెబుతుంది. అప్పుడు యయాతి ఆమెను రక్షించి దేవయానిని బావిలో నుంచి బయటకు తీసుకువచ్చి రక్షించి నగరానికి పంపించేస్తాడు. తర్వాత జరిగిన వృత్తాంతము శుక్రాచార్యుడు, తండ్రి అయినటువంటి శుక్రాచార్యుడికి దేవయాని చెబుతుంది. సో ఈ వృత్తాంతము తెలిసిన తర్వాత ఏంటంటే దేవయానిని శుక్రాచార్యుడు వివాహం చేసుకోమని యయాతి మహారాజుకు చెప్తాడు. వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. అయితే వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత శర్మిష్ఠని వీరికి సేవకురుగా అంటే శర్మిష్ఠ మరియు శర్మిష్ఠతో పాటు ఈ శర్మిష్ఠకు ఈ శర్మిష్ఠకి ఎప్పుడూ కూడా 1000 మంది చిలికెత్తులు ఎప్పుడూ కూడా సేవ చేస్తూ ఉంటారు. అయితే ఈ శర్మిష్ఠని మరియు ఆ శర్మిష్ఠ వెనక ఉన్నటువంటి 1000 మంది చిలికెత్తులను ఈ దేవయానికి బానిసగా అంటే దేవయానితో పాటు యయాతి మహారాజు వద్దకి శుక్రాచార్యుడు పంపిస్తాడు. ఓకే, అప్పుడు దేవయాని మరియు యయాతి ఈ ఇరువురు కూడా ఈ వారి యొక్క దాంపత్య జీవనం గడుపుతూ ఉంటారు తన రాజ్యంలో. ఒకానొక సందర్భంలో ఈ శర్మిష్ఠ ఏకాంతంగా యయాతి మహారాజుకి కనిపిస్తుంది. అప్పుడు శర్మిష్ఠ యయాతి మహారాజుని ప్రాధేయపడుతుంది.
నువ్వు దేవయానికి నీ వల్ల పిల్లలు పుట్టారు, మరి నాకు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆమె అడిగి యయాతి మహారాజుతో శృంగారంలో పాల్గొంటుంది ఒక ఏకాంత సమయంలో. సో దాని తర్వాత ఆ విషయం దేవయానికి తెలుస్తుంది. అలా కలవకూడదు, అది శుక్రాచార్యుడి యొక్క నిషేధం ఉంది. అప్పుడు శుక్రాచార్యుడు యయాతి మహారాజుని శపిస్తాడు. ఈ వృత్తాంతంతో ఉంటుంది ఈ యయాతి చరిత్ర. ఇది ఇకపోతే అమీన్ ఖాన్ కృతిపతి ఎవరండి? అమీన్ ఖాన్ కదా. యయాతి చరిత్రని అమీన్ ఖాన్కు ఇతడు ఎవరు? మన పొన్నకంటి తెలగన తన గ్రంథంని అంకితం చేస్తాడు. అంటే ఎవరి ప్రోత్సాహంతో అంకితం చేశాడు? ఎవరి ప్రోత్సాహంతో అంటే మరింగంటి అప్పన్న ప్రోత్సాహంతో. మరింగంటి అప్పన్న. మరింగంటి అప్పన్న అనే ఈయన ఎవరు? మరింగంటి అప్పన్న ఎవరు? అమీన్ ఖాన్ వద్ద ఒక చిన్న ఉద్యోగి. అమీన్ ఖాన్ వద్ద చిన్న ఉద్యోగి మరింగంటి అప్పన్న. ఈ మరింగంటి అప్పన్న యొక్క ప్రోత్సాహంతో యయాతి చరిత్ర అన్నటువంటి గ్రంథంని 5 ఆశ్వాసముల శృంగార శృంగార గ్రంథంని ఈ అచ్చతెలుగు మొట్టమొదటి అచ్చతెలుగు కావ్యముని ఇక్కడ అమీన్ ఖాన్కు అంకితం చేస్తాడు పొన్నకంటి తెలగన. ఇది ఇకపోతే యయాతి మహారాజు ఏ నగరానికి రాజు అని బిట్టు వస్తే ప్రతిష్టానపురం. యయాతి మహారాజు ప్రతిష్టానపురం రాజ్యానికి రాజు. పోతే శ్రీ మదన గోపాల మంత్ర వరప్రసాదలబ్ధ సారస్వత సుకవి జనహిత వచో వైభవుడను. చూడండి, శ్రీ మదన గోపాల మంత్ర వరప్రసాదలబ్ధ సారస్వత సుకవి జనహిత వచో వైభవుడను అని తనను గురించి తాను పేర్కొన్న కవి క్రింది వారులు ఎవరు గుర్తించండి అని బిట్ అనేది రావచ్చు. అయితే ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా శ్రీ మదన గోపాల స్వామి యొక్క మంత్ర వర ప్రసాద లబ్ధుడను. శ్రీ మదన గోపాల స్వామి అతని యొక్క వర ప్రసాదం వల్ల నేను జనహిత సుకవిగా పేరొందగలిగాను అని తన గురించి తాను గద్య ఆస్వాంతాన చెప్పుకున్నవారు ఎవరు అని బిట్ అనేది వస్తుంది. అప్పుడు పొన్నగంటి తెలగన అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. క్లియర్? ఇకపోతే పొన్నకంటి తెలగన యయాతి చరిత్రలో వాడినటువంటి కొన్ని అచ్చతెనుగు పదాల గురించి చూద్దాం. ఇప్పుడు వాల్మీకి అనేది సంస్కృత పదం. దీనికి ఈ వాల్మీకి అన్నటువంటి సంస్కృత పదానికి సమానార్థకంగా అచ్చతెనుగులో తెలగన ప్రయోగించిన అచ్చతెనుగు పదం కనువినుకలి తావు చూలి అన్న పదంని ఉపయోగించాడు. అలాగే బ్రహ్మ అన్న పదానికి బదులుగా 2 పదాలని ఈయన ఉపయోగించారు. పక్కిడాల్ వేలుపు పొక్కిలి పసిబిడ్డ అన్న పదాన్ని ఉపయోగించాడు. అలాగే నీటి పుట్టుగు పట్టి అన్న ఈ 2 పదాలని ఇక్కడ బ్రహ్మ అనేది సంస్కృత పదం. ఈ బ్రహ్మ అన్న సంస్కృత పదానికి దానికి ఆల్టర్నేటివ్గా అచ్చమైన తెలుగు పదాలు వీటిని ఉపయోగించాడు. ఇక పంచవదనుడు అన్నటువంటి ఈ సంస్కృత పదానికి బదులుగా అరపది మోముల వేల్పు. అరపది 10లో అర 5, 10లో అర అంటే 5 కాబట్టి అరపది మోముల వేల్పు. అది పంచవదనుడు. వదనం అంటే ముఖముని ఇక్కడ మోము అని చెప్పి అన్నారు.
సో పంచవదనుడు అనేది సంస్కృత పదం. దీనికి సమానంగా తెలుగులో అరపది మోముల వేల్పు అన్న పదాన్ని ఉపయోగించారు. ఇక హిరణ్య గర్భుడు అనేది సంస్కృత పదం. దీనికి బదులుగా ఇక్కడ అచ్చమైన తెలుగు పదం ఇలా ఉపయోగించాడు, కడుపు బంగారు బొక్కసము చేసిన మేటి అని ఉపయోగించారు. ఇకపోతే హిమవంతుడు అనేది సంస్కృత పదము. దీనికి సమానార్థకంగా అచ్చమైన తెలుగు పదం ఇలా వాడాడు, మరుమేపు కందొక మామగారు అని. ఈ విధంగా ఈ సంస్కృత పదాలకు ఈయన ఉపయోగించినటువంటి తెలుగు పదాలు సమానార్థకంగా తెలుగులో ఉపయోగించినటువంటి వాక్యాలు అనొచ్చు లేదా పదాలు అనొచ్చు. ఈ విధంగా ఆయన యయాతి చరిత్రనందు పొన్నకంటి తెలగన గారు ఈ విధంగా ఉపయోగించారు. ఇది వీటిని ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడితో మనం పొన్నకంటి తెలగన గారి గురించి కూడా పూర్తి చేసుకున్నాం. సారంగ తమ్మయ్య. ఇప్పటి వరకు మనం గోల్కొండ నవాబులు సాహిత్య పోషణ, ప్రస్తుతం సాహిత్య పోషణ ఇది నడుస్తుంది. గోల్కొండ నవాబుల కాలం నాటి సాహిత్య పోషణ, దీన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. గోల్కొండ నవాబుల సాహిత్య పోషణలో భాగంగా కందుకూరి రుద్రకవి, అద్దంకి గంగాధరుడు మరియు పొన్నకంటి తెలగన, ఈ ముగ్గురు గురించి మనం చెప్పుకున్నాం. దాని తర్వాత 4వ కవి సారంగ తమ్మయ్య. మరి ఈయన కాలం కనుక పరిశీలన చేసినట్లయితే 1581 నుంచి 1611 ఈ మధ్యకాలంలో మహమ్మద్ కుతుబ్ షా సమకాలీన కాలంలో ఈయన ఉన్నారు. ఇది మహమ్మద్ అంటే గోల్కొండ నవాబు అయినటువంటి మహమ్మద్ కుతుబ్ షాకు సమకాలీనుడు ఎవరు? సారంగ తమ్మయ్య. బిట్టుమని రావచ్చు, క్రింద వారిలో మహమ్మద్ కుతుబ్ షా అన్న గోల్కొండ నవాబుకు సమకాలీన కవి క్రింద వారిలో ఎవరు? జవాబు సారంగ తమ్మయ్య. ఇతడు ఎక్కడ నివసిస్తూ ఉండేవారు అంటే ఈయన ఆ కాలంలో గోల్కొండ గోల్కొండ కర్ణముగా ఆనాటి కాలంలో ఈ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో ఈయన అక్కడ ఒక ఉద్యోగంని నిర్వహిస్తూ బ్రతికేవాడు. ఈయన యొక్క మతం పరమ వైష్ణవ మతం. విష్ణు భక్తుడు. ఇకపోతే రచన, సారంగ తమ్మయ్య గారి రచన వైజయంతి విలాసం. వైజయంతి విలాసం అన్న రచనను చేశాడు. మరి ఈ వైజయంతి విలాసము చూడండి, సారంగ తమ్మయ్య కాలం 1581 నుంచి 1611. ఇతడు గోల్కొండ నవాబు అయినటువంటి మహమ్మద్ కుతుబ్ షాకు సమకాలీనుడు. ఇక నివాసం అంటే ఈయన గోల్కొండ కర్ణముగా ఈయన తన వృత్తిని నిర్వహిస్తూ బ్రతికేవాడు. మతం పరమ వైష్ణవ మతం. ఇక ఈయన యొక్క రచన వైజయంతి విలాసం. ఇందులో ఆశ్వాసముల సంఖ్య 4 ఆశ్వాసములు శృంగార ప్రబంధం. 4 ఆశ్వాసముల శృంగార ప్రబంధం. మరి కృతిపతి ఎవరు? కృతిపతి శ్రీరామచంద్రమూర్తి. వైజయంతి విలాసం అన్నటువంటి ఈ కావ్యంని రచించి శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాడు.
మరి ఇందులో ఈ వైజయంతి విలాసం యొక్క ఉద్దేశం ఏమిటి అన్నది పరిశీలన చేసినట్టుగా అయితే కనుక వేశ్య సంబంధము వలన కలుగు కీడును చూపించి, అంటే వేశ్యలతో సంబంధంని ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి అనర్థాలు చేకూరునో ఆయన చూపించి నీతిని బోధించడమే ఇందులోని ఈ కావ్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అర్థమైంది కదా? అంటే వేశ్యలోలత్వం లేదా భోగలాలసత్వం దీనివల్ల కలిగే కీడు అనేది తెలుపుతూ నీతిని బోధించడం, మంచిగా ఉండమని బోధించడం ఈ గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇకపోతే ఈ గ్రంథమున మధుర కళాప్రియయగు దేవదేవి అక్కకు మధురవాణి అని పేరు పెట్టాడు. దేవదేవికి ఒక అక్క ఉంటుంది. ఆ అక్కకు మధురవాణి అన్న పేరుని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఇంకొక విషయం మీకు చెప్పుకోవాలా, ఇది అంటే దీనికి వైజయంతి విలాసము అన్నటువంటి ఈ గ్రంథానికి మూలము విప్రనారాయణుని యొక్క కథ. ఇక్కడ విప్రనారాయణుడు ఈ విప్రనారాయణుడు యొక్క కథని స్పృశించిన కవులు క్రింది వారు ఎవరు? 4 కవులు ఈ విప్రనారాయణుడు అన్నటువంటి కథని స్పృశించారు. అంటే ఈ విప్రనారాయణుడు కథావృత్తంతో గ్రంథాలను చేపట్టిన వారు 4 తెలుగు కవులు ఉన్నారు. ఆ 4 తెలుగు కవులు ఎవరంటే, ఒకరు తాళ్ళపాక చిన్నన్న, తర్వాత తిమ్మ భూపతి, తర్వాత చదలవాడ మల్లన, వీళ్ళు 3. వీరితో పాటు 4వ వ్యక్తి సారంగ తమ్మయ్య. ఇది ఈ విప్రనారాయణుడు అనేటటువంటి కథతో, విప్రనారాయణుడు అన్న కథావృత్తముతో వచ్చినటువంటి గ్రంథాలు, అంటే 4 గ్రంథాలు తెలుగు సాహిత్యంలో వచ్చాయి. ఆ 4 గ్రంథాలను వెలువరించిన వారు తాళ్ళపాక చిన్నన్న, తిమ్మ భూపతి, చదలవాడ మల్లన మరియు సారంగ తమ్మయ్య. అయితే విప్రనారాయణ చరిత్ర అని కాకుండా సారంగ తమ్మయ్య దీనికి వైజయంతి విలాసము అని పేరు పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ మధురవాణి అనేటువంటి దీనిని, అంటే ఈ దేవదేవి ఎవరైతే ఉన్నారో ఈ దేవదేవి యొక్క అక్కకు మధురవాణి అన్న పేరుని మాత్రం ఇక్కడ ఈ గ్రంథంలో పెట్టినవాడు మాత్రము కేవలం సారంగ తమ్మయ్య మాత్రమే. అంతకుముందు ఈ 3 కవులు ఎవరు కూడా మధురవాణి అని వారు సంబోధించలేదు. సో ఈ మధురవాణి అన్న పేరు పెట్టినవాడు మాత్రం సారంగ తమ్మయ్య. ఏమంటున్నారు ఇక్కడ, ఈ గ్రంథమున మధుర కళాప్రియ, మధుర అంటే కళల మీద మధురమైనటువంటి ప్రియత్వం కలిగి ఉన్నటువంటి దేవదేవి యొక్క అక్కకు మధురవాణి అని సారంగ తమ్మయ్య నామకరణం చేశాడు. ఇది సారంగ తమ్మయ్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కంచర్ల గోపన్న ఈయన గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. కంచర్ల గోపన్న మీకు తెలుసు. కంచర్ల గోపన్న అనగానే శ్రీ రామదాసు
ఈ విషయం మనందరికీ తెలుసు. కంచర్ల గోపన్న అనగానే శ్రీ రామదాసు. ఇతడి కాలము 17వ శతాబ్దం. 17వ శతాబ్దం. ఇతడు ఎవరికి సమకాలీనుడు అంటే ఏ గోల్కొండ నవాబుకి సమకాలీనుడు ఇది కూడా మీకు తెలుసు. ఇంకా అవసరమైతే ఇట శ్రీరామదాసు సినిమా చూసిస్తే మీకు మొత్తం డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఇతడు అబుల్ హసన్ తానీషా. అబుల్ హసన్ తానీషా ఇతడి యొక్క కొలువులో అక్కన్న మాదన్న అన్న ఉద్యోగులు ఉండేవారు. ఈ అక్కన్న మాదన్నల గురించి నేను ఇదివరకు మీకు చెప్పినాను. ఈ గోల్కొండ నవాబుల యొక్క చరిత్ర చెబుతూ మీకు మొదటి వీడియోలో నేను చెప్పున్నాను. కాబట్టి ఇక్కడ మళ్ళీ దీన్ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. ఇక్కడ అబుల్ హసన్ తానీషా ప్రభు ఇతడి ఆశ్రమంలో అక్కన్న మాదనలు ఉండేవారు. ఈ అక్కన్న మాదనల యొక్క మేనలుడు కంచర్ల గోపన్న. ఇతడే శ్రీరామదాసు. ఇతడు పాల్వంచ పరగనాకి తహసీల్దార్గా విధులు నిర్వహించేవాడు. ఈ కాలంలో శ్రీరామదాసు తహసీల్దారు. ఇతడి యొక్క జాబ్ ఏంటండి? తహసీల్దార్. ఏ పరగనాకి? పాల్వంచ పరగనాకు తహసీల్దార్గా ఈయన ఉద్యోగం నిర్వహించేవాడు. అయితే మీకు అందరూ తెలుసు, ఈ సమయంలోనే ఇతడు భద్రాచలం రామాలయంని కట్టిస్తాడు. ఎందుకు కోపించినటువంటి తానీషా ఎవరిని అడిగి నువ్వు రామాలయం కట్టించావని చెప్పి ఆయన్ని గోల్కొండ కారాగారంలో బందీగా చేస్తాడు. రామదాసు బందీఖానాని ఇప్పుడు కూడా హైదరాబాద్లో మనం గోల్కొండ కోటని సందర్శించినప్పుడు మనం చూడొచ్చు. వాటి యొక్క ఆనవాళ్ళు మనకి అంటే రామదాసు బందీఖానా అన్నటువంటి ఆనవాళ్ళు మనకి కనిపిస్తాయి. ఇకపోతే తల్లిదండ్రులు ఈయన ఏ ప్రాంతం చెందినవాడు? నేలకొండపల్లి. ఇది కంచర్ల గోపన్ యొక్క స్వగ్రామం నేలకొండపల్లి. అలాగే తల్లిదండ్రులు తల్లి కామమ్మ, తండ్రి అంగనమంత్రి. కామమ్మ అంగనమంత్రి. ఇకపోతే బిరుదు భక్త రామదాసు. మనకు తెలుసు శ్రీరామదాసు లేదా భక్త రామదాసు వృత్తి అయిపోయింది. రచనల విషయంకి వస్తే మనకు తెలుసు దాశరథి కీర్తనలు మరియు దాశరథి శతకము. ఇది దాశరథి కీర్తనలు, దాశరథి శతకం, ఈ రెండింటినీ ఈయన రచించాడు. ఇకపోతే ఈయన భద్రాచలం రామదాసు మండపంలో అంటే భద్రాచలంలో ఇప్పుడు ఉన్నటువంటి నేటి భద్రాచలంలో రామదాసు మండపంలో ఈయన రాసినటువంటి 220 కీర్తనలు, దాశరథి కీర్తనలు అక్కడ రామదాసు మండపంలో ఈయన రామదాసు రచించినటువంటి 220 కీర్తనలు చెప్పబడి ఉన్నాయి. ఇకపోతే సంగీత శాస్త్రములో అంటే సంగీత చరిత్రలో ఆనంద భైరవి రాగంని సంగీతం అంటే సంగీత చరిత్రలోనే ఆనంద భైరవి రాగంని ఉపయోగించిన మొట్టమొదటి వాగ్గేయకారుడు శ్రీ రామదాసు. ఇది ఇప్పటివరకు మనము అంటే రామదాసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది.
ఇంక ఏమైనా ఉంటే మీకు నేను ప్రాక్టీస్ బిట్స్ రూపంలోను అలాగే ఇంకా మోడల్ టెస్ట్ల రూపంలోను మళ్ళీ మీకు నేను బిట్స్ని అందిస్తాను. ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా నాకు లభించినప్పుడు వాటిని టెస్ట్ సిరీస్ల రూపంలో మీకు నేను అందిస్తూ ఉంటాను. ఇప్పటికే 29-30 టెస్ట్ సిరీస్లను మనం పూర్తి చేసుకున్నాం. ముందు టెస్ట్ సిరీస్లలో ఇంకా మిగిలిపోయినటువంటి బిట్స్ ఏమైనా ఉంటే వాటిని కవర్ చేద్దాం. ఇక్కడితో మనము కందుకూరి రుద్రకవి గురించి మనం చెప్పుకున్నాం. దాని తర్వాత అద్దంకి గంగాధర కవి అయ్యింది. దాని తర్వాత అద్దంకి గంగాధర కవి తర్వాత ఇంకా ఎవరి గురించి మనం చెప్పుకున్నాము, పొన్నకంటి తెలంగాణ గురించి చెప్పుకున్నాం, సారంగి తమ్మయ్య గురించి చెప్పుకున్నాం, కంచెర్ల గోపన్న గురించి మనం చెప్పుకున్నాం. ఇవి డియర్ ఫ్రెండ్స్, కంటెంట్ బాగుంటే దయచేసి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరింత ఒక మంచి కంటెంట్తో మీ ముందుకి మరొక వీడియోలో మళ్ళీ వస్తాను. అంటే ప్రస్తుతం మనము పీజీటీ సిలబస్లో భాగంగా తెలుగు పీజీటీ సిలబస్లో భాగంగా రాజులు, సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం అనేటటువంటి ఈ యూనిట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది మీరు చెక్ చేసుకోండి మీ పీజీటీ సిలబస్. ఆల్రెడీ తెలుగు సిలబస్ కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో మీరు సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. ఈ సిలబస్లో పీజీటీ సిలబస్లో ఈ రాజులు, సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం అనేది ఇది 7వ యూనిట్. అంటే మన పీజీటీ సిలబస్లో ఇది 7వ యూనిట్. ఇందులో భాగంగా గోల్కొండ నవాబులు ఆ కాలం నాటి విశేషాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉంది కదా గోల్కొండ నవాబులు, దీంతోపాటు నాయక రెడ్డి రాజులు, విజయనగరం, కాకతీయులు, పల్లవులు, శాతవాహనులు, వీరి కాలం నాటి సాహిత్య సాంస్కృతిక పరిస్థితుల గురించి మనం చర్చించుకోవాల్సి ఉంది. సరే, ఇక్కడికి ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. కంటెంట్ మంచిగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ మన ఛానల్కి తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. మరింత కంటెంట్తో మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.